తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. సరే ఆ రోజు ఏం జరిగింది అసలు? మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కంటైనర్ వేసుకుని రావడం, ఫుడ్ పారబోసుకునే వాళ్ళు. మన కర్మ ఇంతే. సగం సగం ఆకలితో ఎంతో మంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పోలీసులు చేసిన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రీసెంట్గా మనం చూసే ఉంటాం, మన వీడియోలు చాలా వైరల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కోహినూర్ దగ్గర ఏదైతే ఐటీసీ కోహినూర్ దగ్గర ఏదైతే ఉందో, మనకి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణమైన ఇన్సిడెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఎందుకంటే అన్నం కూడా రోడ్ పాలు అవ్వడం జరిగింది. ఈ అక్కకు చాలా వరకు, రేణుక అక్కకు చాలా వరకు మనకు ఆ రోజు ఫుడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా లాసే జరిగింది. అండ్ అక్కడ తినే వాళ్ళ ప్లేట్లు కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళు వేసుకోపోవడం జరిగింది, చూసాం మన వీడియోలో. అండ్ అంటే బ్రతుకుదేరు కోసం ఏదో పొట్ట తిప్పల కోసం ఆమె ఈ ఫుడ్ కోర్ట్ మీద, ఫుట్పాత్ మీద పెడితే గనక పోలీసు వాళ్ళు వచ్చి ఏదో చెప్పడం జరిగింది, ట్రాఫిక్ పోలీసులు. అది ఏంటిది అసలు ఇన్సిడెంట్, ఆ రోజు ఏం జరిగింది అక్కని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రేణుక. రేణుకమ్మనే. ఓకే. సరే ఆ రోజు ఏం జరిగింది అసలు, ఎందుకు అంత ర్యాష్ గా ప్రవర్తించారు? అది ఆ రోజు ఒకటే కాదమ్మా, అది మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కంటైనర్ వేసుకుని రావడం, ఫుట్పాత్ మీద పెట్టే వాళ్ళందరినీ బెదిరించడం, గిన్నెలు వేసుకుపోవడం, స్టూళ్ళు అవి వేసుకుపోవడం, మేము చలాని వాళ్ళు గట్టి తెచ్చుకోవడం, ఫుడ్ అంతా వేస్ట్ అవ్వడం, పారవేయడం. అట్లా మే స్టార్ట్ అయిన దగ్గర నుంచి జరుగుతుంది. అంతకు ముందు కూడా చాలా సార్లు బెదిరించారు. ఇవాళ బెదిరిస్తే ఒక 4 రోజులు ఊరుకునే వాళ్ళు, మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి బెదిరిస్తుండేవాళ్ళు. సరేలే, వీళ్ళకి పై ఆఫీసుల నుంచి ఒకవేళ ఏమన్నా ప్రెజర్ ఉంటుందేమోలే, మనం కూడా సహకరించాలి, ట్రాఫిక్ వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదని మేము కూడా చలానాలు కట్టి మాట్లాడకుండా తెచ్చుకొని పెట్టనిచ్చిన రోజు పెట్టే వాళ్ళము, లేని రోజులు మాట్లాడకుండా ఊరుకునేటోళ్ళం. ఫుడ్ పారబోసుకునే వాళ్ళం. మన కర్మ ఇంతే. మనకి మన సొంత ఇల్లు కాదు, ఏం కాదు, బతుకు తెరువు కోసం పెట్టుకుంటున్నాం అని చెప్పి అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. అట్లా రోజు ఏం చేస్తున్నారు, ఇలా పెట్టుకుంటున్నాం. రాగానే 10,000 7,000 ఖర్చు పెట్టి ఫుడ్ వండుకొని వస్తాము. వచ్చి పెట్టంగానే పోలీసు వాళ్ళు 12:30కి ఆల్రెడీ ట్రాఫిక్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మేము వచ్చి పెట్టంగానే మళ్ళీ రిటర్న్ వస్తారు. మరి ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి హడావిడి చేసేసి తినే వాళ్ళ నోటికాడదు కూడా తిననీయకుండా కంచాలు కూడా వాళ్ళు సగం అన్నంతో ఎంతో మంది, నాకు ఆ పాపం తగులుద్దో మరి ఎవరికి తగులుద్దో తెలియదు కానీ, సగం సగం ఆకలితో ఎంతో మంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి పోలీసులు చేసిన దానివల్ల. అట్లా చాలా సార్లు ఫుడ్ వండి పారబోయడం, చాలా సార్లు పారబోయడానికి నాకు బాధేసి మనసు ఒప్పక క్యాన్సర్ హాస్పిటల్కి ఒక 10 సార్లు పెట్టుంటా నేను. ఒక్కొక్కసారి 150 మందికి, మినిమం 150 మందికి క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకెళ్లి పెట్టి, కనీసం మనం పడబోసి వేస్ట్ చేసే కంటే వాళ్ళ కడుపైనా నిండుద్దు, ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళు తింటే అమ్మయ్య ఎవరో ఒకరు తిన్నారని ప్రశాంతత అయినా ఉంటదని చెప్పి క్యాన్సర్ హాస్పిటల్ ఎన్నోసార్లు పెట్టి వచ్చాము. అట్లానే వాళ్ళు జడిపెచ్చడం, మేము ఇట్లా ఫుడ్ పారబోసుకోవడం, ఇట్లానే అవుతుంది రోజు. మాకు బతుకు తెరువు ఇదే, వేరే ఆప్షన్ లేదు. మేము ఉండేదే చిన్న రేకుల షెడ్డు, దానికి 6,000 రెంట్ కట్టుకుని ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, నాకు భర్త లేడు, అమ్మ ఉంది. వీళ్ళు ముగ్గురిని నేనే పోషించుకోవాలి, నేనే చదివించుకోవాలి, అన్ని నేనే చేసుకోవాలి. నాకు 2 రాడ్లు ఉన్నాయి కాల్లో. బలమైన పని ఏది నేను చేయలేను, అందుకని నేను చేసుకోవడం తప్పదు నాకు. పైగా మేము ట్రాఫిక్ వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టేటట్టు ఎప్పుడు చేయలేదు. అసలు నా దగ్గర ట్రాఫిక్కే ఆగదు. అసలు ఉంటే 1 వెహికల్ 2 వెహికల్ నడిచి వచ్చేవాళ్ళు తప్ప, నా దగ్గర నేను పెట్టిన దగ్గర నుంచి సీసీ కెమెరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎప్పుడన్నా ట్రాఫిక్ అయితే గనక. ఏ రోజు ట్రాఫిక్ అవనివ్వను నేను. ఎవరన్నా పెట్టినా ముందు వెళ్ళిపోండి అని చెప్తా నేను. అట్లా నేను పెట్టుకుంటూ 2 గంటలు ఉంటామండి. మేము వచ్చేసరికి మినిమం 1 గంట అవుతుంది. ఇవన్నీ సర్దుకునేసరికి 2:30కి మేము క్లోజ్ చేసుకుని 3 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం మేము. దీనివల్ల ట్రాఫిక్ నా వల్ల ఎలా జామ్ అవుతుందండి? ఒకవేళ నా వల్ల ట్రాఫిక్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకుంటే, నేను ఉండేదే ట్రాఫిక్ లేని టైంలో మేము వచ్చేది. ఆ 2 గంటలు అమ్ముకుని అవతలకు పోతాం. బతుకుదెరు లేనప్పుడు గవర్నమెంట్ ఆ మాత్రం మాలాంటి పేదవాళ్ళకి సహకరించకపోతే ఇంకా మేము ఎవరిని అడుగుతాము? వేరే పని, దొంగతనాలు దోపిడీలు చేసుకుని బతకాలంటే బతకలేము. అందరూ బతకలేరు కదా. అట్లా ప్రభుత్వానికి కష్టపడి పని చేసుకుంటే మంచిదా, ఒకరిని దోచుకుని తింటే మంచిదా, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి కదా బ్రతకాలంటే. ఆడవాళ్ళు బతకాలంటే చాలా అవతారాలు ఎత్తొచ్చు. అవన్నీ మనకు నచ్చవు. మేము కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళం, పని చేసుకుని బతుకుతున్నాం. నలుగురు మేము డబ్బులకు అమ్ముకునేదే కాక, అన్నని అడగండి, ఇక్కడ ఎంతో మంది అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటారు.
పేదవాళ్ళు పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అన్న ఎంతమందికి పెడుతుంటా నేను రోజు ఫుడ్? కనీసం ఇద్దరు ముగ్గురికి, అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికి నేను ఫ్రీగా భోజనం పెడతా ఇక్కడ. నేను అనుకుంటా అదే నా అదృష్టం అనుకుంటా. అట్లా పెట్టడం కోసమే, అలాంటి వాళ్ళని బతికించడం కోసమే దేవుడు నాకు ఈ ఫుడ్ అనేది ఆలోచన ఇచ్చాడేమో అనుకుంటా. అదిగో ఆ అన్న ఇంకా చాలా మంది ఉంటారు అనమాట ఇక్కడ. అలాంటి వాళ్ళందరికీ నేను ఫుడ్ పెడతా ఉంటా. ఎందుకంటే వాళ్ళకి నోరు లేదు అడగడానికి, మతి స్థిమితం లేదు. సరే అని చెప్పి వాళ్ళకి పెడతా ఉంటా. నా వల్ల గవర్నమెంట్ కి గానీ ట్రాఫిక్ గానీ ఏం లాస్ ఉందో అడగండి మీరే. ఇంకొకటి, ట్రాఫిక్ ఉండేది అక్కడ 17 షాపులు ఉన్నాయి. వాళ్ళందరి పేర్లు అయితే నాకు తెలీదు. స్టార్టింగ్ కుమార్ ఆంటీ దగ్గర నుంచి యువతల 17 షాపులు ఉన్నాయి. 17 షాపుల దగ్గర కనీసం అంబులెన్స్ వెళ్ళటానికి కూడా దారి ఉండదు. అక్కడ ట్రాఫిక్ వదిలేసి అక్కడ వాళ్ళని ఏమనకుండా వాళ్ళకి మాట్లాడితే స్టే ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ లో స్టే తెచ్చుకున్నారు వాళ్ళు, జిహెచ్ఎంసీకి నెలకు 3,000 కడుతున్నారు, అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళని మేమేం అనలేమని చెప్పేసి ట్రాఫిక్ ఉన్న దగ్గర ఆపేసి మాలాంటి పేదవాళ్ళు బతికే ఫుట్పాత్ల మీదకి వచ్చి పీకేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ట్రాఫిక్ ఉన్నదే కదా, ట్రాఫిక్ పోలీసులు ఉన్నదే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. మరి ట్రాఫిక్ ఉన్న దగ్గర వదిలేసి ట్రాఫిక్ లేని దగ్గర బతికేటోళ్ళ పొట్ట మీద కొట్టడం ఎందుకు? అదేమన్నా సమంజసమా? మేము చేసిన దాంట్లో తప్పేమన్నా ఉంటే మీడియా గానీ సోషల్ మీడియా ప్రజలందరూ చూస్తున్నారు కదా ఈ వీడియోని. ఓకే, వాళ్ళందరూ చెప్పే మాటలకి ఏంటంటే ట్రాఫిక్ ఫుట్పాత్లు మీ ఎవరి ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఓకే, అది కూడా మేము అంగీకరిస్తాము. సిటీలో ఎక్కడ కూడా ఫుట్పాత్ మీద ఫుడ్ గానీ, ఐస్ క్రీమ్ గానీ, నూడిల్స్ గానీ, పానీపూరి బండ్లు గానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో వేల మంది బతుకుతున్నారు ఫుట్పాత్ల మీద. మరి అలాగైతే అవన్నీ తీసేయించాలి కదా, ఫుట్పాత్ మీద పెట్టకూడదు. నువ్వు మాట్లాడేది తప్పు అని కొంతమంది కామెంట్లు చేశారు. తప్పే, నా తప్పే, నేను ఒప్పుకుంటా. అందరినీ నాతో పాటు తీపిచ్చేయండి, నేను కూడా తీసేస్తా. ఫుట్పాత్ మీద ఎక్కడా కూడా మొత్తం క్లియర్ చేసేయండి సిటీ మొత్తం. ఎవరిని కూడా బతకనీయకండి. వాళ్ళు అప్పుడు ఏ దొంగతనాలో, దోపిడీలో, అరాచకాలో చేసి బతుకుతారు. అంతే కదా, అందరితో పాటు నేను. ఇది నా మాటలు ఏమైనా తప్పుంటే జనాలందరూ ఆలోచించి చూసి దానికి తగిన సమాధానాలు మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారు వాళ్ళు. అంతే కదా, నేను మాత్రం నేను ఏ తప్పు చేయలేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ తప్పు చేస్తే అందరితో పాటు నేను చేసినట్టు, అప్పుడు అందరినీ తీసేస్తే నేను కూడా వెళ్ళిపోతా. అది అనడం జరిగింది. మే నుంచి మీతోనే ఉన్నారు, ఇట్లా పెట్టనిస్తలేరని వచ్చి ఏమనే వాళ్ళు అసలు మే నుంచి మీ ఎంబడి ఎందుకు ఉన్నారు? ఎందుకంటే అక్కడ చాలా మంది ట్రాఫిక్ ఉన్న తర్వాత కూడా మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటో. అంటే ఆ 17 మందిని ఏమన్నారమ్మా, మేము అదిగోండి ఇంకా కొంతమంది పెట్టుకుంటారు నాకులాగా. అక్కడ చాలా మంది ఒక 7-8 మంది పెట్టుకుంటా ఉంటారు. ఆ 17 మందిని వదిలేసి మా మీదే పడతారు. ఆ చిన్న చిన్న వాళ్ళని మాలాంటి వాళ్ళ మీదే పడతారు. ఆ 17 మంది మేము ఉండేదే 2 అవర్స్, మేము ఉండేది 2 అవర్స్, వాళ్ళు ఉండేది 24 అవర్స్. 24 అవర్స్ దగ్గర ట్రాఫిక్ అవుతుందా? 2 అవర్స్ దగ్గర అవుతుందా? మరి తీసేయాలని మన ప్రజలందరూ కొంతమంది కామెంట్ లో పెడుతున్నారు కదా. ఆ తీసేయాలన్నది 24 అవర్స్ నడిపే వాళ్ళనా, 2 అవర్స్ నడిపే వాళ్ళనా, లేదా టోటల్ గా ఫుట్పాత్ల మీద ఫుడ్డే క్లోజా? అన్న, మీరు ఇక్కడ చాలా రోజులు ఉంటున్నారు, మీరు చాలా విషయాలు గమనిస్తున్నారు డైలీ ఇక్కడి. అసలు రేణుకమ్మ తప్పు ఏం చేసింది? అసలు రేణుకమ్మకు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? తినే కంచాలు కూడా తీసుకుని వెళ్ళడం, కింద అన్నం పాడేయడం కూడా జరిగింది. ఆ రోజు చాలా దారుణంగా, అది వీడియో చూస్తే కూడా బాధాకరంగా ఉంది. అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడికి. ఓకే, సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని. సెలెక్టివ్, కొన్ని చోట్ల సెలెక్టివ్, కొంతమందికే రూల్స్ వర్తిస్తాయి, కొంతమందికే న్యాయం చేయాలి అన్న సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎస్పెషలీ ట్రాఫిక్ దగ్గర నుంచి వీళ్ళకి, ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఇబ్బందులు. కింద ఇప్పుడు చూడండి, అటు ఒకసారి ప్యాన్ చేసి చూడండి, ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది, బాటిల్ నెక్ అక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఏంటి ఇబ్బంది? చూడు, అసలు రోడ్ అంతా ఖాళీగా ఉంది. అసలు ఏంటి ఇబ్బంది? నెంబర్ 1 చెప్పినట్టు వ్యాలిడ్ పాయింట్. ఇది నిజంగా తప్పు అయితే మొత్తం అన్ని బంద్ చేయాలి. వీళ్ళ మీద, ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రమే ఎందుకు స్పెషల్ గా అప్లై చేయటం? చేస్తే అందరికి ఈక్వల్ గా ఉండాలి కదా. వీళ్ళకి మాత్రం బతికే రైట్ లేదా? అంటే ఈమెను ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నారు? మీ ఐడియా ప్రకారం ఎందుకు పెట్టనిస్తలేరు? ఎందుకు అసలు ఏం ఆశిస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఆశించడం కాదు, ఇక్కడ ఒకళ్ళు పెడితే ఒకళ్ళని బేస్ చేసుకొని ఇంకొకళ్ళు కాదు పోలీసులే. ఇంకా వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు, ఏమనంటే మళ్ళీ వాళ్ళని చూపిస్తారు, ఇంక మొత్తం రోడ్డు మొత్తం ఫిల్ అయిపోతుందని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కూడా జెన్యునే ఒక రకంగా, కానీ అలా అనుకున్నప్పుడు మొత్తం తీసేయాలి కదా మొత్తం. లేదంటే మనకి బేసికలీ మాట్లాడటం, అరవటం, గొడవ చేయటం తప్ప సొల్యూషన్స్ మీద ఎవరు వర్క్ చేయరు. అప్పటికప్పుడు ఇష్యూ అయింది అంటే అప్పటికప్పుడు ఏదో గోల్ చేస్తారు తప్ప దానికి సొల్యూషన్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్స్ ఆలోచించరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? పార్కింగ్. నెంబర్ 1 పార్కింగ్ క్రియేట్ చేయమనండి. ఎంత యాంపుల్ స్పేస్ ఉంది ఇటువైపు అంతా, నీట్ గా గవర్నమెంట్ టికెట్ పెట్టి పార్కింగ్ చేస్తే అదొక రిసోర్స్ లాగా అవుతుంది కదా. పార్కింగ్ చాలా అవసరం ఇక్కడ. కేబుల్ బ్రిడ్జ్ కి చూడటానికి ఎంతో మంది విజిటర్స్ వస్తారు, కింద పార్కింగ్ లేదు. పార్కింగ్ పెద్ద పార్కింగ్ అలాట్ చేసేస్తే
సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈ ఫుడ్ స్టాల్స్ అందరికి ఒక చోట అలాట్ చేసేసి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళే క్యాంటీన్స్ లాగా పెట్టేస్తే వీళ్ళు కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. ఇంత ఎక్కడెక్కడ ఖాళీ రెంట్లకి ఇచ్చుకుంటున్నారు. గవర్నమెంట్ ప్లేస్ ని ఫుడ్ స్టాల్ వేసుకొని రెంట్లకి ఇచ్చుకుంటున్నారు. ₹1,00,000 అడ్వాన్స్, డైలీ ₹1,000 రెంట్ తీసుకుంటున్నారు. అది గవర్నమెంట్ ప్లేస్, అందులో పార్కింగ్ ఇవ్వచ్చు కదా. మాలాంటి పేదలు కడుపు కట్టకపోతే కబ్జాలు చేసుకుని రెంట్లకి ఇచ్చే వాళ్ళని అడగొచ్చు కదా. ఈ మీడియా వాళ్ళైనా ఈ పబ్లిక్ అయినా ఇది రూల్స్ ఆలోచించాలి కదా. ఖాళీ చేయాలి, ఓకే ట్రాఫిక్ అవుతుంది నిజమే, మాకు తెలుసు ఆ సంగతి. ఎక్కడ యాక్సిడెంట్ లో కూడా ఫుట్పాత్ అనేది వాకింగ్ కి మాత్రమే అని మనకి తెలుసు. మేము ఉండేది 2 గంటలే కాబట్టి మా వల్ల ఏ ఇబ్బంది ఉండదు. 24 hours ఉండి ఇక్కడే డే అండ్ నైట్ షాపులు పెట్టి ఫుల్ ట్రాఫిక్ చేసి రోడ్లన్నీ జామ్ చేసేటప్పుడు మరి అందరూ ఈ రోడ్లనే ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని ఖాళీ చేయించాలి కదా. అందరినీ తీపిచ్చేస్తే మేము కూడా తీసేస్తాము. ₹1,00,000 ఫుడ్ ని క్యాన్సర్ హాస్పిటల్ లో పంచి పెట్టాను వెళ్ళి. ఒక్కొక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడానికి నా దగ్గర 500 కూడా ఆటోకి లేక ఇంటికి తీసుకెళ్లి డ్రైనేజ్ కాలంలో పారబోసాను. తెలుసా, ఫుడ్ పారబోయలేక అలసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఫుడ్ ఎంత కష్టపడితే కనీసం ముద్ద దొరకక ఈ రోజు రోడ్ల మీద ఎంతో మంది ఆకలితో ఉన్నారు. అలాంటి కష్టపడి మేము వండుకొచ్చుకున్న ఫుడ్ ని వాళ్ళు ఎంత వేస్ట్ చేసి ఆగం చేశారంటే అంత చేశారు. ఎవరో డబ్బులు ఇస్తే లంచాలు తీసుకుని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడవుడు చేసి ఆగం చేయకపోతే ఎంతో ట్రాఫిక్ జామ్ అయిపోయి యాక్సిడెంట్లు అయ్యే కాడ కూడా తీపియచ్చు. మేము కూడా తీసేస్తాం కదా. అప్పుడు మమ్మల్ని ఒక్కళ్ళని ఎందుకు, చిన్నగా బతికే వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ పోలీసు వాళ్ళకి? ఇది ఎట్లయినా సరే సీఎం గారు దీన్ని అవగాహన చేసి ఆలోచించి మాకు ఏదో ఒకటి సమాధానం సీఎం గారు చెప్తే, ఆయన ఎట్లా చెప్తే మేము అట్లా నడుచుకుంటాము. అంతకుమించి మేము గవర్నమెంట్ ని గౌరవించాలనే ఉంది మాకు కూడా. మేము ఎప్పుడూ అగౌరవపరచలేదు. కానీ వాళ్ళే తినే ఫుడ్ దగ్గర ఎవరైనా సరే తినే వాళ్ళంటే ఎంత కసాయి వాళ్ళైనా సరే అన్నం తింటున్నాడంటే వదిలేసి కాసేపు ఆగి తిన్న తర్వాత అయినా కస్టడీలోకి తీసుకుంటారు. అట్లాంటిది ఇలాంటి కసాయి పోలీసుల్ని నేను ఎక్కడా చూడలేదు. 30-40 మంది అన్నం తింటుంటే ఎంగిలి ప్లేట్లు సగం తిన్న ఆకలితో ఉన్న వాళ్ళని నా అన్నం గిన్నెలన్నీ తీసుకుపోయి ఆగం చేశారు. అది ఎంత పాపమో మీరు చెప్పండి ఒకసారి. నేను నిజం మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను, మీరు చూసే మీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, నా బాధ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ మా కస్టమర్లు ఎంతో మంది చూసారు, వాళ్ళకి తెలుసు. దీని మీద మీరు ఏం చేస్తారో, న్యాయమే చేస్తారో అన్యాయమే చేస్తారో, మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా నేను దానికైతే తల వంచుతానని చెప్తున్నా. ఇదే నేను మాట్లాడదలుచుకున్నది. నా బతికెంత, నా కెపాసిటీ ఎంత? నేను ₹10 వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని ఫుడ్ వండుకొని పెట్టుకుంటుంటే ఆ రకంగా వేస్ట్ చేశారు. మళ్ళీ పారబోతే బాధ అవుతుందని నేను క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లి 100 మందికి పెట్టొచ్చాను. అది నాకు గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, కానీ వేస్ట్ చేసే కంటే వాళ్ళ కడుపన్నా నిండుతుంది కదా. అందుకని అట్లా చేశాను అనమాట. అంత ఏడిపించారు నన్ను. అందుకే నేను ఆ రోజు అయితే కొంచెం కోపంగా అరిశాను వాళ్ళ మీద. తీసుకెళ్ళిపోండి, మొత్తం తీసుకెళ్ళిపోండి, ఎత్తుకెళ్ళిపోండి. నేనేం తప్పు చేశాను, నేనేం దొంగతనం లంచతనం చేయట్లేదు కదా, దోపిడీ చేయట్లేదు, కష్టపడి బతుకుతున్నా. మేము ఉండేది 1 గంట, మమ్మల్ని ఇలా హరాస్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు పోలీసు వాళ్ళ మీద నేను బాధతో దుఃఖంతో అరవటం జరిగింది. ఆ వీడియోనే అది వైరల్ అయ్యింది. దాని వల్లనే ఇదంతా. ఇప్పుడు అప్పటి నుంచి పోలీసులు ఇటు వెళ్తున్నారు వస్తున్నారు కానీ నా జోలికి అయితే రావట్లా. నేను ఆ రోజు గొడవ అయిన దగ్గర నుంచి ఇంకో 10 మంది వచ్చి, ఒక 5-6 వచ్చి మళ్ళీ ఈ లైన్ లోనే పెట్టుకొని బతుకుతున్నారు. 1 గంట 2 గంటలు ఉంటున్నారు, పోతున్నారు అవతలకి. పోలీసు వాళ్ళు అప్పటి నుంచి మా జోలికి రావట్లేదు. ఇది జరిగింది. ఎన్ని రోజులు చలి పెడతారమ్మా ఇక్కడ మీరు? మేము సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుంచి పెడుతున్నాం, 6 నెలల నుంచి పెడుతున్నాం. అమ్మా రేణుకక్క, లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే, కొంతమంది అయితే అది తప్పు అని ఒక 90 మంది అంటే, ఒక 10 మంది అది పబ్లిక్ ప్లేసు, మీకు అర్హత లేదు పెట్టుకోనికి, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. రెంట్కు తీసుకొని పెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. రెంట్కు తీసుకుని పెట్టే అంత కెపాసిటీ ఉంటే ఫుట్పాత్ల మీద బతకాల్సినంత అవసరం మా ఆడవాళ్ళకి లేదు. మగవాళ్ళ సంగతి అయితే నేను చెప్పలేను, కానీ నాలాంటి దిక్కులేని ఆడవాళ్ళకి రెస్టారెంట్ లాగా పెట్టుకొని రెంట్లు కట్టి నెలకు 50,000 షట్టర్లకు కట్టుకుని పెట్టే స్తోమత లేకనే మేము 1 గంట 2 గంటలు ఇంటికాడ వండుకొని అమ్ముకొని పోయేది. అది కూడా ప్రభుత్వం సహకరించకుండా ఈ రకంగా టార్చర్ పెడితే దానికి మేము ఏం చేయలేము. ఇది ఏది చేయాలన్నా గవర్నమెంటే చేయాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా వాళ్ళకి తెలుసు, మనం చెప్పవసరం లేదు మంచి ఏదో చెడేదో. అయితే తీసేయాలన్నట్టు ఫుట్పాత్ అనేది ఓన్లీ వాకింగ్ అనేది మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లయితే వాకింగ్ అయితే మేము కూడా సమ్మతిస్తాం, అందరినీ తీసేయండి, మేము కూడా తీసేస్తాం. ఇదే షాపు నేను ఇంటి ముందు ఏ కూరలో పెట్టుకుని 4 కూరలు పెట్టుకునైనా అమ్ముకుంటాను, నా వరకు నా పిల్లల వరకు బతకడానికి. అట్లానే అందరూ ఎవరి బాధ వాళ్ళు పడతారు. మొత్తం సిటీలో ఉన్న
పాత బస్తీ కానీ మొత్తం ఆల్ సిటీలో ఉన్న అన్ని ఫుట్పాత్లు క్లియర్ చేపిచ్చేసి అప్పుడు మాట్లాడమనండి, నేను దానికి సమాధానం చెప్తాను. కానీ ఆ రోజు ఎంత బాధగా అనిపించే, చాలా ఏడ్చారు మీరు ఆ రోజు ట్రాఫిక్ పోలీస్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడ్డుకున్నప్పుడు. చాలా బాధ. ప్రతిసారి చిన్న మీరు వండుకొచ్చినప్పుడల్లా పారబోపిస్తుంటే కనీసం 500 అమ్ముకోనీయకుండా తిరిగి ఆటో ఛార్జీ కూడా డబ్బులు లేకుండా నేను 7-8 వేలు ఖర్చు పెట్టుకుని వండుకొని వస్తే ప్రతిరోజు వేస్ట్ చేసేసి కనీసం నాకు ఆటో ఛార్జీలు కూడా లేకుండా చేస్తుంటే రోజు నేను అప్పు తీసుకుని సర్లే ఈ రోజు రారేమో పోలీసులు, నిన్న వచ్చారు కదా, ఈ రోజైనా నిన్న ఇవాళ డబ్బులు వస్తాయేమో అని ఆశతో వస్తాం కదా. నేను అట్లా రావడం మళ్ళా వాళ్ళు నా వెనకాలే వచ్చేయడం, ఇట్లా పారబోపించడం ఎంత బాధ అవుతుంది చెప్పండి. అట్లా నేను ఒక 20 సార్లు ఫుడ్ పారబోసుంటాను. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో 10 సార్లు పెట్టినా ఆటో కిరాయిలు లేక కింద కాలువలో పోసుకునేదాన్ని, ఫుడ్ని ఏడ్చుకుంటూ కాలువలో పారబోసేదాన్ని. ఆ ఫుడ్ని, ఆ కూరలు అన్నాలు ఎంత ఖర్చు పెడితే వచ్చినాయి, ఎంత కష్టపడితే అవి వండడానికి అయ్యింది, అది ఎంత మంది కడుపు నిండే ఫుడ్. ఇట్లాంటి అసిద్ధం కాలువలో నేను పోయాల్సి వస్తుందని నేను ఎంతో బాధపడ్డాను అసలు ఆ రోజు. నేను అందుకే ఆ కోపంతో అలా అరిచాను. నాదేమైనా తప్పుంటే పబ్లిక్ అందరూ నన్ను క్షమించాలని కోరుతున్నా ఈ విషయంలో. అది. ఎంతమంది మా పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఏం చదువుతున్నారు? ఇంటర్ చదువుతున్నారు. చదువులకు ఫీజులకు కావాలి, పుస్తకాలకు కావాలి, వాళ్ళ కాలేజీ. నాన్న లేడు, నాకు చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ ఉంది, అమ్మకి ఆరోగ్యం బాగోదు. ఆమెని నేనే చూసుకోవాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి. ఇక్కడేమో ఉండేది రెంటిల్లులు. మరి ఏదో పని చేసుకోకపోతే పిల్లలు కూడా ఆగమైపోతారు కదా. మనం సరిగా ఫుడ్ వస్త్రాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమైతారు, వాళ్ళు వేరే వాటికి అలవాటు పడిపోయి ఏ దొంగతనం చేద్దామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామా అని ఆలోచనలు ఉంటారు పిల్లలు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా ఉన్నారు అసలు, వాళ్ళ లగ్జరీల కోసం తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళు ఏ దారిలోనైనా లగ్జరీగా బతకాలనే ఆలోచనతో ఉన్నారు. అదే మనం కన్నవాళ్ళం కష్టపడి పిల్లల కోసం ఏదైనా చేసామనుకోండి, వాళ్ళకి లోటు లేకుండా చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వేరే ఆలోచన రాకుండా ఉంటుంది. చదువుకోవాలి, మా అమ్మ ఇంత కష్టపడుతుంది, మేము ఆ కష్టానికి తగ్గట్టు మేము చదువుకోవాలనే ఆలోచన పిల్లలకు ఉంటది. అది మా ఉద్దేశం. అంతకు మించి అయితే నాకు వేరే పోలీసు వాళ్ళ మీద నాకు పగేమీ కాదు. పోలీసులు అంటే నాకు ఎప్పుడు గౌరవం. ఎందుకంటే ట్రాఫిక్ లో వాళ్ళు లేకపోతే 5 నిమిషాలు లేకపోతే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. అది వాళ్ళు చాలా గౌరవప్రదమైన జాబ్ లో ఉన్నారు. వాళ్ళు మనం కించపరచకూడదు వాళ్ళని, కానీ న్యాయం ఉండాలి కదా. కొంతమందిని ఒకలా చూసి కొంతమందిని ఒకలా చూడడం, ఇది ఒకటే మాకు నచ్చని వాళ్ళల్లో. అంతేగాని వాళ్ళ మీద నాకు వేరే ద్వేషం ఏమీ లేదు. అందరినీ ఒకేలా చూడండి, పర్వాలేదు. వాళ్ళు ఎంతో మంచి జాబ్ లో ఉన్నారు. ఎన్నో ట్రాఫిక్లు, ఎన్నో మనకి సిగ్నల్ ప్లేసుల్లో వాళ్ళు లేకపోతే 5 నిమిషాలు మనం అవతలకి వెళ్ళలేం, రోడ్డు దాటి అవతలకి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి సేవా పరిమితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని మనం కించపరచకూడదు, కానీ వాళ్ళు మనల్ని కూడా అర్థం చేసుకొని అదేంటి అక్కడ కొంతమంది బతికి ఇక్కడ తీసేయడం కరెక్ట్ కాదు, ఉంటే అందరిని ఉంచాలి లేకపోతే లేదు అనే ఆలోచన వాళ్ళకు కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా రావాలి. ఇది నా ఆశ. ఉంటే అందరినీ సిటీలో ఉంచండి, బ్రతుకుతారు. అది గవర్నమెంట్ దయదలిచి ఎవరు బ్రతికినా చిన్న మన సొంత ప్లేస్ కాదు, ఇది మన నాన్న జాగిరి కాదు. ఎవరైనా గవర్నమెంట్ దయతలిచి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు కష్టపడి బతికే వాళ్ళు అని చెప్పేసి బతకనిస్తే 2-3 గంటలు ఉండి బతికేటోళ్ళే అందరూ. ఎవరు జాగిరి లేదు ఇక్కడ, ఎవరు డిమాండ్ చేయనీకి లేదు. అది గవర్నమెంట్ ఒప్పుకుంటేనే బతకాలి ఎవరైనా సరే. లేదంటారా అందరినీ తీసేసి అందరూ పారిపోవాలి. అది పైన అధికారులు డిసైడ్ చేయాల్సిన విషయం. అది మనం చెప్పే అంత టోళం కాదు. ఏది చేయాలన్నా గవర్నమెంట్ చేయాలి. న్యాయమో అన్యాయమో ఆ గవర్నమెంటే చేసిద్ది ఏది చేసినా. కానీ ఇక్కడ చూస్తే కనుక కుమారి ఆంటీ దగ్గర సోను సూద్ గారు రావడం జరిగింది. అంటే ఫేమస్, అంటే మీరు కూడా చేసుకుంటే బ్రతికే వాళ్ళు కదా, మీ దగ్గరికి ఇంతవరకు వచ్చారు, కానీ మీ దగ్గర రావడం జరిగిందా? రాలేదు అసలు. మీరు చెప్పేదాకా కూడా సోను సూద్ గారు వచ్చారన్న విషయం కూడా మాకు తెలియదు అసలు, ఇప్పటి వరకు కూడా తెలియదు. నిన్న మరి మేము ఇక్కడే ఉన్నాము, చాలా ట్రాఫిక్ అయింది అక్కడ, కానీ ఎప్పుడు అట్లానే ఉంటుంది ట్రాఫిక్. కుమార్ ఆంటీ దగ్గరనే కాదు, ఆమెను ఒక్కదాన్ని లాగడం కూడా కరెక్ట్ కాదు. 17 మంది ఉన్నారు అక్కడ. ఆ 17 మంది షాపుల దగ్గర ఫుల్ అయిపోద్ది అసలు. అంబులెన్స్ కూడా దారి ఇయ్యరనమాట, అట్లా ఉంటది ట్రాఫిక్. సోను సూద్ గారు వచ్చారని అయితే మాకు తెలియదు. మీరు అనేదాకా కూడా నాకు తెలియదు ఆ విషయం. అంటే మీ దగ్గరికి ఇప్పుడు సోను సూద్ గారు అక్కడికి వచ్చి వెళ్ళారు కదా, మీ దగ్గరికి రాలేదు కదా, ఎలా అనుకుంటున్నా? అంటే ఫేమస్ అయిన వాళ్ళ దగ్గరికి వస్తారు అనుకుంటున్నారా? అంతేగా మరి. ఫేమస్ అంటే అది ఒక అదృష్టం అనుకోవాలో లేకపోతే అది ఎట్లా వచ్చింది అనుకోవాలి. ఫేమస్ అనేది నా ఉద్దేశంలో అయితే ఫుడ్ మనం ఫేమస్ చేసుకోవడం కాదు, మన దగ్గర తిన్న వాళ్ళు 10 మందికి చెప్తే అది ఫేమస్. ఇప్పుడు మీరు వచ్చి భోజనం చేశారు, ఇవాళ బాగుందంటేనే కదా మీ తోటి ఎంప్లాయీస్ ని కూడా ఇంకా 5గురిని తీసుకొస్తారు. అది ఫేమస్ అవడం అంటే.
అంతేగాని ఈ వీడియోల ద్వారా ఫేమస్ అవడం అనేది నాకు నచ్చని విషయం. నా ఫుడ్ బాగుంటే ఇంకో 10 మంది ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు 10 మందిని తీసుకొస్తారు. నేను ఇంత కొద్ది సమయంలో నేను ఇంతలా నిలబడ్డానంటే అది నా కస్టమర్లు నాకు ఇచ్చిన గౌరవం, అదే నాకు నిలబెట్టింది. ఇక్కడ నా ఫుడ్ ఒక్కసారి తింటే మళ్ళా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళతో పాటు ఇంకో నలుగురిని తీసుకొస్తారు ప్రతిరోజు. నాకు అది చాలు. నాకు వీడియోలు ఫేమస్ వద్దు, నాకు ఏమి వద్దు. నా కస్టమర్లు ఇచ్చే గౌరవమే నాకు చాలు. అది ఓకేనమ్మా. వెజ్ ఎంత, నాన్ వెజ్ ఎంత? వెజ్ 80 రూపీస్ అమ్మ, నాన్ వెజ్ 120. ఏమేమి ఉంటాయి మీ దగ్గర స్పెషల్? స్పెషల్ మటన్ ఉంటది, చికెన్ ఉంటది, బోటి ఉంటది, చికెన్ ఫ్రై ఉంటది, ఎగ్ ఉంటది, ఎగ్ ఫ్రై ఉంటది, లివర్ ఫ్రై ఉంటది. వెజ్ లో 2 కర్రీలు ఉంటాయి, పప్పు, సాంబార్, చట్నీ, మజ్జిగ, పాపడ్స్, బగార్ రైస్, వైట్ రైస్ పెడతాం. ఇవన్నీ ఇంట్లో ఒక కర్రీ వండుకోవడానికే చాలా ఇబ్బంది పడతారు. ఇన్ని కర్రీస్ ఎలా వండుతారు? ఎప్పుడు లేస్తారు? అసలు ఎక్కడి నుంచి చేస్తారు? ఇవంతా సరుకులు ఇవన్నీ? మార్నింగ్ 5 గంటలకు లేస్తాం అమ్మ. అన్ని తెచ్చుకోవాలి, తప్పదు కదా మరి. కష్టపడందే కష్టే ఫలి. అన్ని తెచ్చుకోకపోతే ఎవరు చేసి పెడతారు? మనం కష్టపడితేనే ఇప్పుడు మనకు 1000 వచ్చినా 500 వచ్చినా అది మన కష్టం మీద వచ్చిందనే ఒక సంతోషం ఉంటది. మరి డబ్బులు కావాలంటే కష్టపడాలి, కష్టపడకుండా ఎట్లా వస్తాయి? ఇక్కడంతా పొద్దున్నే అంతా వంట చేసుకుని వస్తాము, ఇక్కడ అమ్ముకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోముకొని మళ్ళా కిరాణా సరుకులకి వెళ్ళి ఆ కిరాణా అంతా మోసుకొచ్చుకొని మళ్ళీ కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలన్నీ మోసుకొచ్చుకొని అన్ని చేసుకోవాలన్నమాట. పొద్దున్నే లేచి మళ్ళీ అన్ని కట్ చేసుకుని స్టార్ట్ చేసుకుని వండుకోవాలి. కానీ ఇదే కదా, ఎక్కడ వెళ్ళడం గానీ ఎక్కడ ఉండదు కదా. ఎక్కడికి వెళ్ళను. నాకు కాల్లో రాడ్లు ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళి బరువులు అనేది చేయలేను. నేను వంట మాస్టర్నే. అంతకుముందు హాస్టల్స్ లో మూవీస్ కి అట్లా చేశాను. ఇప్పుడు పెద్ద పెద్ద వంటల కంటే వెళ్ళలేక ఇలా చిన్నగా నా వరకు నా పిల్లల వరకు బతికించుకుని నేను ఇంకొకరి పని ఇవ్వగలిగితే అది చాలు నాకు అనుకుని పెట్టుకున్నాను. మూవీస్ లో ఉంటా ఉండేవాళ్ళ. ఏ దాంట్లో పని చేశారు? పుష్పకి కూడా నేను మెయిన్ వాళ్ళకి, అల్లు అర్జున్ వాళ్ళకి కూడా నేను వంట చేసా సంక్రాంతి. ఆ టైంలో సంక్రాంతికి నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకున్నారు అనమాట. నేను ఇంటికి వెళ్ళాను ఊరికి. సంక్రాంతి వరకు కూడా వాళ్ళకి కూడా నేను చేసి పెట్టాను. పుష్ప మెయిన్ వాళ్ళకి చేశాను. ఇంకా కొన్ని సినిమాలకు చేసా, సీరియల్కి చేశాను. ఇక ఈ నైట్ అయిపోతా ఉంటాయి, టైం లేట్ అవుతా ఉంటది. పెద్ద పెద్ద వంటలు అంటే మళ్ళీ గిన్నెలు అవి పట్టాలి. వాళ్ళని ఇబ్బంది పడి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? మనకు వచ్చిన పనే కదా, అదేదో మనమే పెట్టుకోవచ్చు అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను. మీ వంట ఇక్కడ ఉన్న ఎంప్లాయీసే కాకుండా ఫస్ట్ సినిమా స్టార్స్ తినేశారు అనమాట. అల్లు అర్జున్ గారు ఇంకా ఎవరెవరు తిన్నారమ్మా మీ వంట? అక్కడ ఉన్న మొత్తం డైరెక్టర్స్ వేరే మూవీస్ పేర్లు పెట్టలేదు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు కర్ణాటక వెళ్ళి మూవీస్ కే చేశాను. కర్ణాటక వెళ్ళి ఒక 1 నెల రోజులు మూవీ వంట చేసి వచ్చాను. ఇక్కడ సీరియల్స్ కి వాటికి చేసేదాన్ని. సెట్ వర్క్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక 3 నెలలు 2 నెలలు కంటిన్యూగా 400 మందికి కంటిన్యూగా 2 నెలలు చేశాను. 400 మెంబర్స్ కి డైలీ చేసేదాన్ని. ఇక దాని తర్వాత ఇక అట్లా అంతమంది కంటే చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. కురిపీలు అవి తిప్పాలి, ఈ కాల్లో రాడ్లు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇది పెట్టుకున్నాం అనమాట. చూసారా? అంటే నాకు ఒక ఆనందం ఏంటంటే ఎంతో మంది పిచ్చోళ్ళు, మైండ్ లేని వాళ్ళు గట్లా తిరుగుతా ఉంటారు. వాళ్ళకి ఇంత అన్నం పెట్టే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడని నాకు అది చాలా సంతోషం. అసలు అందులో నేను చాలా సంతోషిస్తాను. కుక్కలు ఉంటాయి ఇక్కడ. వేసవకాలం అయితే ఎన్నో కుక్కలు అసలు నీళ్లు చుక్క దొరక్క అల్లాడిపోతా ఉండే కుక్కలు ఇక్కడ. మేము ఐస్ వాటర్ తీసుకొస్తాము, ఇస్తరాకులు వేసి వాటికి అన్నం పెట్టడం, నీళ్లు పోయడం, కుక్కలకి ఈ మతి స్థిమితం లేని వాళ్ళకి పిలిచి అన్నం పెట్టడం, వాటర్ పోసియడం, ఇట్లా నాకు ఒక ఇది సేవ చేసుకునే భాగ్యం వచ్చిందని అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అది చాలా విషయాలు తెలుసుకున్నానమ్మా. ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు కూడా మూవీస్ వాళ్ళకు కూడా వండి పెట్టారన్న విషయం తెలిసింది. ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ కే వండి పెట్టిన మన రేణుకక్క చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏదైనా కూడా ఇప్పుడైతే వాళ్ళు ఏమంటలేరు కదమ్మా, హ్యాపీ కదా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమంటలేరు. మరి అది ఎందుకు అంటలేరు అనేది నాకు తెలియదు ఇక విషయం. సరేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, రేణుకమ్మ గారు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే మూవీ స్టార్స్ కూడా వండి పెట్టడం జరిగింది. అమ్మ సీరియల్స్ లో కూడా చాలా వరకు వర్క్ చేయడం జరిగింది వంటగా మంచిగా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ తనకు ఇప్పటి మధ్యలో మాత్రం ఏమి ఇన్సిడెంట్ ఆ రోజు జరిగిన పద్యాలు అయితే వాళ్ళు ఏమంటలేరని కూడా చెప్పడం జరిగింది. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట సిమ్లో టంగును కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.